ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేదని ఏఐటీయూసీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని సూపరింటెండెంట్ కు, కలెక్టర్ కు, ఎమ్మెల్యే, ఎంపీకి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఫైర్ అయ్యారు. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వారు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వేతనాలు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు ఇవ్వకున్నారు. 6 నెలల వరకు కాంట్రాక్టు సంస్థ క్రమం తప్పకుండా కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఒప్పందంలో ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అన్ని జిల్లాలో 16,000 వేతనం ఉంటే ఇక్కడ మాత్రం 11,200 మాత్రమే ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు. అది కూడా ప్రతి నెల ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకునేవారు లేరన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ కూడా అమలు చేయడం లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే, ఎంపీ జోక్యం చేసుకుని కార్మికులకు వేతనాలు ఇచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి అనేక ఆందోళనలు గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల కూడా వేతనాలు చెల్లించాలని చెప్పి మరి కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి ఒప్పందం మేరకు మరి చెల్లించాలి. ఇప్పటి వరకు కూడా ప్రతి నెల వేతనాలు చెల్లించిన పాపాన ఎప్పుడూ కూడా కాంట్రాక్టర్ పోలేదు. ప్రిన్సిపల్ ఎంప్లాయీ అయినటువంటి సూపరింటెండెంట్ గారు కూడా దాని మీద పెద్దగా శ్రద్ధ వహించలేదు. వెంటనే 4 నెలల జీతాలు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే 4 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. సూపరింటెండెంట్ గారికి ఇప్పటికీ కొన్ని పదుల స్థాయిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకి అందరికి కూడా రిప్రజెంటేషన్ జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కూడా వేతనాలు చెల్లించడంలో నెగ్లెక్ట్ గా ఉన్నారు. కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కాంట్రాక్టు వాళ్ళ కాల పరిమితి కూడా దాటిపోయింది. ఆగస్టులో అయిపోతుంది. అయినా సరే ఇప్పటికీ కూడా ఇంకా 4 నెలల వేతనాలు ఉన్నాయి. ఏమయ్యా, వేతనాలు ఇవ్వాలి కదా. మరి ఒప్పందం ప్రకారము 6 నెలలు ప్రభుత్వము బిల్లులు చెల్లించకపోయినా సరే వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి కాంట్రాక్ట్ లో ఉంది. అయినా సరే కాంట్రాక్టర్లు చెల్లించలేదు. ఎవరో ముంబైలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి కార్మికుల వేదనకు గురి చేస్తుంది ఈరోజు ప్రభుత్వం. మేము వెంటనే చెప్తాను, ఈ కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి. కాంట్రాక్టర్ ఏదైతే డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్లన్నీ కూడా మరి కార్మికులకు పంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కానీ రాష్ట్రంలో కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండడం మూలంగా మరి ఇదన్నీ కూడా తిలోదకాలు ఇస్తా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేసి ప్రభుత్వమే మరి ఈ హెచ్డిఎఫ్ ఫండ్ నుంచి కూడా వీళ్ళకు వేతనాలు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి రాష్ట్రంలో కేవలం అనంతపురంలో మాత్రమే ఈ సమస్య ఉంది. కర్నూలు జిల్లాలో వేతనాలు ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఇంకో జిల్లాలో వేతనాలు ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం 16,000 రూపాయలు మరి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే జీవో ఇష్యూ చేసింది. కానీ 249 జీవో ప్రకారము మరి వేతనాలు ఇవ్వడం లేదు. కేవలం 11,200 వేతనం ఇచ్చి వీళ్ళను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. వెంటనే మరి ప్రభుత్వం స్పందించాలా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించాలా, ఎంపీ గారు స్పందించాలా. వెంటనే